బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి తుది శ్వాస విడిచారు. ఇటీవల జనవరిలోనే జానకి కుమారుడు మృతి చెందగా అప్పటి నుంచి ఆమె మనోవేదనకు గురయ్యారు. 88 ఏళ్ల జానకి తెలుగు సినిమాలకే కాకుండా భారతీయ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్ట శ్రీరామమూర్తి జానకి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ నేపథ్య గాయనిగా పేరు పొందారు. 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆమె 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పాలపట్ల గ్రామంలో జానకమ్మ జన్మించారు. ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ శిక్షణ తీసుకోకుండానే సహజమైన ప్రతిభతో అద్భుతమైన గాయనిగా ఎదిగారు. ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావు అందించిన విథియన్ విలయాట్టు అనే తమిళ చిత్రం ద్వారా 1957లో సినీ గాయనిగా ఆరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగులోకి ప్రవేశించారు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి ఇక లేరు అన్న మరణ వార్త తెలియడంతో సంగీత ప్రపంచం, సినీ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కొంతసేపు క్రితమే ఆమె మైసూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె కొంత అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే కొంత ఆమెకి ఇటు వయసు రీత్యా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాంతో పాటు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె గొంతు కూడా బాగోలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు ఏంటంటే జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఆమె యొక్క మనవడు ఇటీవలనే మరణించడం జరిగింది. అమెరికాలో ఉంటున్నటువంటి మనవడు కూడా మరణించడంతో అప్పటి నుంచి కూడా ఆమె చాలా మానసికంగా వేదన కూడా అనుభవిస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే ఎస్ జానకి గురించి చెప్పుకోవాలంటే ఆమె దాదాపుగా 48,000కు పైగా పాటలు ఆలపించి చెప్పవచ్చు. భారతదేశంలోనే అత్యంత గొప్ప నేపథ్య గాయనిలో ఒకరిగా గుర్తింపు పొందారని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిరిమల్లె పువ్వ, మౌనమేలనోయి, గువ్వా కోరింకతో, ఈ దివిలో వెలిసిన పారిజాతము, ఇంకా ఇలా ఎన్నో చిరస్మైన గీతాలతో తెలుగు సంగీత అభిమానులు కూడా అలరించారని చెప్పవచ్చు. ఇక ఆమెకి 4 జాతీయ స్థాయి పురస్కారాలు కూడా లభించడం జరిగింది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తమ గాయని పురస్కారాలు కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇక 2013లో ప్రకటించినటువంటి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా వినయపూర్వకంగా తిరస్కరించి దేశవ్యాప్తంగా ఆమె అప్పట్లో చర్చనీయాంశమని చెప్పవచ్చు. ఇక స్వరంలోనే భావ వ్యక్తీకరణ, వాయిస్ మాడ్యులేషన్ ఎస్ జానకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చారని కూడా చెప్పవచ్చు. చిన్ననారి నుంచి కూడా వృద్ధురాల వరకు వివిధ పాత్రలకు తగ్గట్టు స్వరాన్ని మార్చి ఆమె ఎన్నో పాటలు పాడారు. ఇప్పటికి కూడా అంటే తను ఎంత ఆరోగ్యం ఉన్నన్ని రోజులు కూడా ఆమె పాటలు కూడా పాడుతూ చాలా వరకు కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక 2011 సినీ గానానికి ఆమె వీడ్కోలు పలికారు. ఆ తర్వాత నుంచి ప్రైవేట్ పాడుతూ అప్పుడప్పుడు పాడుతుంటే మనం దేవుళ్ళు ఇప్పుడు వింటున్నటువంటి చాలా పాటలు కూడా అప్పుడప్పుడు కూడా మొత్తం కూడా ఆమె ఆలపించినటువంటి పాటలే ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం భారతదేశం గురించి గర్వించదగ్గటువంటి ఒక గొప్ప సినీ నేపథ్య గాయనిగానే ఆమె ఎస్ జానకి పేరు పొందారు. ఈ రోజున గొప్ప గొప్ప సినిమాలు, అది తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా, మలయాళమైనా, ప్రతి సినిమాలు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకి ఆమె పాటలు పాడటము, ఆ పాటలు అంటే ఆమె పాత తరంతో పాటు ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పాటలను ఆస్వాదిస్తున్నారు. దాంతో పాటు ఇటు గుడిలో కూడా డెవోషనల్ గా కూడా ఎన్నో భక్తి పాటలు కూడా పాడారు. అంటే దాదాపు 48,000 పాటలు ఆమె సినిమా పాటలతో పాటు ఇటు ప్రైవేట్ పాటలు కూడా పాడి ఆలపించడం అంటే అది మామూలైనటువంటి విషయం కాదు. అలాంటి గొప్ప గాయని ఇక లేరని తెలిసిన వెంటనే ఇటు టాలీవుడ్ తో పాటు యావత్తు సినీ ఇండస్ట్రీ కూడా ఒకేసారి షాక్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ జానకి గారు కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉంది, కానీ ఆమె ఇలా అకస్మాత్తుగా ఇలా మరణిస్తారని మాత్రం కూడా ఎవ్వరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇటీవల కూడా కొన్ని సందర్భాల్లో ఆమెను పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవార్డులు కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. గతంలో ఆమె కొంత గొంతు బాగలేకపోవడంతో ఆ గొంతు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఆమె తీసుకున్న సందర్భం ఉంది. అయితే ఇటీవల ఆమె మనవడు మరణించడంతో అప్పటి నుంచి కూడా ఆమె చాలా వరకు కూడా మానసికంగా మాత్రం చాలా వరకు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజున అకస్మాత్తుగా
ఎస్ జానకి మరణించారన్న ఒక వార్త మాత్రం మొత్తం భారతదేశ సినీ చరిత్ర, భారతదేశం మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇది ఒక తీవ్రమైన దుఃఖ సాగరంలో ముంచిందని చెప్పవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.